తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. దూర బంధువుల యొక్క సహాయం సహకారాలు మీకు కొంత లభిస్తాయి. తులారాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. తగిన విధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము, పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత మేలు కూడా జరుగుతూ ఉంటుంది. దూర బంధువుల యొక్క కలయిక జరుగుతూ ఉంటుంది. ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. వృశ్చిక రాశి వారు వ్యాపార రంగంలో ఈరోజు కొంత కలిసి వస్తుంది. లాభాలు పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మీ కులదేవతకు కొంత బెల్లాన్ని నివేదన చేసి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ధనపరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. రుణాలు చేయకండి. కొత్త రుణాల జోలికి వెళ్ళవద్దు. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకున్నా సరే అనవసరంగా అప్పుల గురించి ఆలోచించి అప్పులు చేయకండి. ధనస్సు రాశి వారు మీకు ఈరోజు మిత్రుల ద్వారా కొంత సహాయం అందుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. ధనస్సు రాశివారు ఈరోజు శ్రీ కాలభైరవాయ నమః అని చెప్పి భైరవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.